అభివృద్ధి పేరిట నిర్మిస్తున్న రహదారులు అన్నదాతల పాలిట శాపంగా మారుతున్నాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న పంట పొలాల్లోకి వెళ్లేందుకు కనీసం సరైన దారి లేక రైతన్నులు నరకయాతన అనుభవిస్తున్నారు. విజయనగరం జిల్లా జామి మండలం సిరికిపాలెం గ్రామంలో గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం స్థానిక రైతుల్లో మంటలు రేపుతోంది. హైవే దాటి తమ పొలాల్లోకి వెళ్లడానికి కనీస రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో సుమారు 100 ఎకరాల పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ పనులకు కూలీల సంఖ్య 10 నుంచి 25 మందికి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దేవి అందిస్తారు. దేవి. విజయనగరం జిల్లా జామి మండలం సిరికిపాలెం గ్రామంలో NH16 గ్రీన్ఫీల్డ్ హైవే వేయటం వల్ల ఇక్కడ మాకు మా పంట పొలాలకు వెళ్ళటానికి దారి లేదు అని చెప్పి ఇక్కడ కొంతమంది రైతులు అయితే బాధపడుతున్నారు. సుమారు 100 ఎకరాల ఆయకట్టున్న ప్రాంతం. మేము మా పంట పొలాలని పండించిన పొలాన్ని నెత్తిన పెట్టుకొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ బురద దాటుకుంటూ తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నిసార్లు మేము కలెక్టర్ గ్రీవెన్స్లో వెళ్ళి విడత పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఎవరూ స్పందించట్లేదు. ఇక్కడ నేషనల్ హైవే వాళ్ళ దగ్గరికి వెళ్ళాము, అదేవిధంగా MRO ఆఫీస్కి కూడా బట్ మా బాధను అయితే ఎవరు పట్టించుకోవట్లేదని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు వాళ్ళ ఆవేదన ఏంటి, ఎవరెవరి దగ్గరికి వెళ్ళారు అనేది వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరేంటి? నా పేరు బోన్ శ్రీనివాసమ్మ, జామి మండలం సిరిగిపాలెం విలేజ్ గ్రామం. నేను ఇందులో ఒక రైతుని. సో ఈ సమస్య అనేది దగ్గర 3 సంవత్సరాల నుంచి మేము కూడా ఫేస్ చేస్తున్నాం. ఎందుకంటే నేషనల్ హైవే ఎక్స్ప్రెస్ హైవే ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అయిందో, ఈ బ్రిడ్జ్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అయిందో అప్పటి నుంచి కూడా మేము అధికారులకు కూడా ఇన్వెంచడం జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, చేస్తామని చెప్పేసి వాళ్ళ తాలూకా టైం బాండ్ పెంచుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత మేము ఫిజికల్గా ఎంటర్ చేసిన గ్రీవెన్స్లో ఇచ్చాము. మేము అది 75 days వెయిట్ చేయడం జరిగింది. తర్వాత నేషనల్ హైవేలు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. తర్వాత MRO గారు కూడా ఇచ్చాం. ఈ ముగ్గురు నుంచి కూడా మాకు ఏ రకమైన రెస్పాండ్ రాలేదు. రాకపోతే ఏమవుతుంది, ఇప్పుడు రైతులు మేము ఏమవుతుందంటే 5 పెట్టవలసిన లేబర్ని 15-20 మందిని పెట్టి ఈ పంటనంతా కూడా రోడ్డు అవతల తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్గా పొలంలోకి ట్రాక్టర్ కానీ నాటు బండి కానీ పొలంలోకి వచ్చేది. సో ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల బెడ్ లెవెల్ అనేది ఏమైందంటే 6 అడుగులు డెప్త్ కెట్టడం వల్ల మొత్తం అది ఎంత స్లస్ పెరిగిపోయి ట్రాక్టర్ కానీ లేకపోతే ఇంకోటి కానీ వచ్చినట్లయితే దిగబడిపోతుంది. సో మేము అడిగింది ఏంటంటే ఈ అట్లీస్ట్ ఈ పార్షన్ అయినా మాకు రెడీ చేసి ఇస్తే మిగతాది మేము తయారు చేసుకుంటాం. ఇబ్బంది ఏం లేదు. అన్నీ చెప్పినా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. పొలం పండించిన పంట పట్టుకెళ్తే బాధపడలేదేటమ్మా. మేము ఏడ్చుకుంటాను, ఏడ్చేద్దాం. మేము వెళ్ళకపోతాను, రానేపోతాను. వాళ్ళు అక్కడ 2 ముసలోళ్ళు పడిపోను, వాళ్ళకి వస్తుండగాను. ఒక అమ్మ కాలు ఇరిగిపోయింది. మేము ఎంత ఏడుస్తాను, మానాటి ముసలోళ్ళు ఏటి వస్తామమ్మా, ఏటి వెళ్తాం చెప్పు, పొలం వదిలించుకోగలమా చెప్పు. అలాగే ఏదో న్యాయం చేస్తారు, శుభ్రంగా ఏ రోడ్డు వేసి ఇస్తారని మా ఆశ. ఇంకేటుకో తల్లి ఏటో చెప్పండి అమ్మ. మానటో మరి వ్యవసాయం చేసుకోవద్దేటమ్మా. వాళ్ళు అలా పడిపోయి వాళ్ళు ఉన్నారు అలాగనమాట. మీ పేరు? గోపాల్ అండి. ఎన్ని ఎకరాలు ఉంది ఇక్కడ మీకు? నాకు 2 ఎకరాలు ఉంది. ఎంతమంది పనులు ఇప్పటికి? అప్పుడైతే 10 మందితో అయిపోయింది. ఇప్పుడైతే 20 మంది 25 మందితో అవుతుంది పని. ఎందుకు రాకపోకలు మాకు నేకే అవుతుంది. రాకపోకలు ఉంటే మాకు అవన్నీ ఉండవు. రాత్రిని వచ్చారు, సంగూరు ఇప్పుడు వచ్చారు, తెల్లవారుజాము వచ్చాడు. ఇప్పుడు తెల్లవారిపోయిన తర్వాత రాడాలి. భయపడతాను అక్కడ రానిచ్చి. ఏమో ఎవడు పడిపోతాడో ఎవడు ఉంటాడో. అయినా MRO గారు కానీ ERO గారు కానీ డబ్బులు అందే వరకు భూములన్నీ తినేశారు. ఇప్పుడు MRO పలకనేది, ERO పలకనేది, రోడ్డు పలకనేది. ఎవరు పలకపోతే ఈ రైతులు ఏడు చేస్తారని ఎవరి కిందలోని కన్సెషన్ అయితే అందరికీ కన్సెషన్ రోడ్లు ఇచ్చినారు కదా. రైతులు ఏం తప్పు చేయలేదు కదా. మా రోడ్డు మాకు శుభ్రంగా వేసి ఇస్తే సరిపోదు కదా. మాకేంటి కావాలి, అదే కదా కావాలి. తను హైవే కట్టడానికి మీరు భూములు ఇచ్చారా? ఎంత అదే కన్ని భూమి అంతే, రిజిస్ట్రేషన్ భూమి అందరిది పోనీ. ఇక్కడ ప్రతి ఒక్కరిది భూమి పోయింది. వాళ్ళు ఏడు చేశారు, వేసే వరకు అందరినీ కొట్టారు, కొట్టారు. MRO మటుకు MRO తప్పుకోండు, ERO మటుకు ERO తప్పుకోండు, కలెక్టర్ తప్పుకోండ్రు. చూసారు కదా వాళ్ళ ఆవేదన. ఒకప్పుడు 10 మంది కూలీలు పెట్టి అయ్యే పని ఇప్పుడు 25 మంది కూలీలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ మాకు సుఖం లేకుండా పోతుంది. ఇంత 6 అడుగుల లోతు ఈ బ్రిడ్జ్ కట్టడానికి మా భూములనే ఇచ్చాము. అయినప్పటికీ మా గోడు వినేవాళ్ళు ఎవరూ లేరు. కలెక్టరేట్కి వెళ్ళాము, MRO గారి దగ్గరికి వెళ్ళాము, VRO దగ్గరికి వెళ్ళాము. అయినప్పటికీ కూడా ఎవ్వరూ మా బాధను అయితే పట్టించుకోవట్లేదని అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ సిరికిపాలెం గ్రామంలో ఉన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్, గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జ్ కింద ఉన్న సిరికిపాలెం గ్రామ రైతులకైతే ఇప్పటికైనా న్యాయం చేయాలి అని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి, కలెక్టర్ స్పందించాలని అయితే రైతులైతే కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో దేవి, ప్రైమ్ 9 న్యూస్, విజయనగరం నుంచి.